Hi, all. Good evening. So let's wait for a few moments to friends to join. Yes, Shravya, good evening. Shailja garu, good evening. Hi. ఎస్ నెమ్మదిగా ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు. ఎస్ దేవి గారు గుడ్ ఈవినింగ్. ఎస్ ఎస్ మల్లేశ్వరరావు గారు, శారదా గారు గుడ్ ఈవినింగ్. ఓకే, నాగేంద్ర గారు హాయ్. ఓకే, ఓకే. సో నెమ్మదిగా ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు. విల్ జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మూమెంట్స్. ఎస్ నవీన్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు సత్సంగానికి అందరికీ స్వాగతం. వెల్కమ్ ఆల్ ఫర్ టుడేస్ సెషన్ అండ్ టుడేస్ టాక్. హాయ్ భాగ్య. ఎస్ రైట్. సో ఎస్ లావణ్య గుడ్ ఈవినింగ్. ఎస్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఫ్రెండ్స్. యా ఓకే, all friends and all members and family. ఓకే, యా మనం ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఫోకస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. ఫోకస్ అంటే ఒక దృష్టి అనుకోండి. ఓకే, మనం ఒక విషయాన్ని ఆ దృష్టికోణంలోంచి అది చూసే విధానం. ఓకే, ఎస్ సుబ్బారెడ్డి గారు గుడ్ ఈవినింగ్. అండ్ దెన్ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఒక స్వయం నియమాల్ని పెట్టుకోవడం, అంటే స్వయం నియంత్రణ, టు బి మోర్ ప్రిసైజ్. ఓకే, సో ఒక ఫోకస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్, ఈ రెండు పాయింట్స్ మనకి లైఫ్లో ఎక్కడ మనకు పనికొస్తాయి, ఎక్కడ మనం ఏంటి అన్నది ఈరోజు మనం కొన్ని మాట్లాడుకుందాం. సో బేసికలీ మన లైఫ్లో మనకు మొత్తం జీవితంలో మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ కానీ సో కాల్డ్ ఇష్యూస్ ఏవి వచ్చినా కానీ చాలా వరకు మనం ఫస్ట్ ఆలోచించేది ఏంటి, మనకు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, మనం అది ఫస్ట్ ఆలోచిస్తాం. ఏంటి ఈ ప్రాబ్లం ఇలా వచ్చింది, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, దీన్ని ఏం చేయాలి, ఎందుకు ఇలా వచ్చింది, చెప్పిన ఎవరు వినట్లేదేంటి, ఇవన్నీ ఉంటాయి. కానీ మనం చిన్న చిన్న విషయాల్లో కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అంటే మన ఫోకస్లో మనం మిస్టేక్ చేస్తుంటాం. దేని మీద ఫోకస్ పెట్టాలి, ఏ ఇష్యూ వచ్చినా లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఏమొచ్చినా దేని మీద ఫోకస్ పెట్టాలి, మనకు అనుకున్నది జరగాలి అంటే మన ధ్యాస దేనిపైన ఉండాలి, ప్లస్ మనం దేన్ని కంట్రోల్ చేసుకోవాలి. మన సెల్ఫ్ డిసిప్లిన్లో ఏది సెల్ఫ్ మానిటరింగ్ సిస్టమ్స్లో ఏవి రావాలి అన్న చిన్న చిన్న పాయింట్స్ ఏవైతే ఉంటాయో మనం చాలా వరకు మిస్ చేస్తూ ఉంటాం. సో today's topic is all about the focus and self control, right? ఫస్ట్ ఫోకస్ అంటే ఏంటి, సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటి, ఈ రెండు పాయింట్స్, ఈ రెండు వర్డ్స్ ఫస్ట్ తీసుకుందాం. ఈ రెండింటిని, ఫోకస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ అంటే జస్ట్ మీనింగ్ ఏంటి, తెలుగులో దాన్ని ఏమంటారు అన్నది మనం ఆల్రెడీ తీసుకున్నాం. ఒక దృష్టి అండ్ ఒకటి స్వయం నియంత్రణ అని మనం పాయింట్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఇవి జనరల్గా వీటిని ఏమంటారు అంటే వీటిని లైఫ్ స్కిల్స్ అంటారు. అంటే మన జీవితంలో
మన టాలెంట్స్ అన్నమాట, మన స్కిల్, మనకున్న ఒక పొటెన్షియల్. ఓకే, ఈ రెండు ఫోకస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ అన్నది ఈ రెండు మనకి లైఫ్ స్కిల్స్ అన్నమాట. అంటే లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి అన్న పాయింట్స్ మనకు వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ ఫోకస్ అనేది మనం ఒక విషయాన్ని క్షుణ్ణంగా నేర్చుకుని గుర్తు పెట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది, సహాయపడుతుంది ఫోకస్ అనేది. ఓకే, ఒక విషయాన్ని మనం ఫోకస్ పెట్టి చూస్తేనే కదా మనం ఆ విషయంలో ఏముంది అని మనం తెలుసుకోగలిగేది, దాన్ని మనం గుర్తుంచుకోగలిగేది. రైట్, ధ్యాస ఉన్నప్పుడే ఉంటుంది, ధ్యాస లేకపోతే ఆ విషయం మనకి అర్థం కాదు, అది అలాగే ఉండిపోతుంది. ఓకే, తర్వాత మైండ్ లోంచి కూడా వెళ్ళిపోతుంది, ఆ సిస్టమ్ లోంచి కూడా వెళ్ళిపోతుంది. సో ఫోకస్ హెల్ప్స్ ఇన్ లెర్నింగ్ అండ్ రిమెంబరింగ్. అండ్ నౌ సెల్ఫ్ కంట్రోల్ అనేది మనది ఒక ఇంపల్సెస్ ఉంటాయి కదా. ఇంపల్సెస్ అంటే మనల్ని ప్రేరేపించే సందర్భాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎలా యాక్ట్ కాకుండా, అంటే వాటికి మనం ఒక ప్రతిస్పందించకుండా, అంటే స్పందించకుండా ఉండడానికి మనల్ని హెల్ప్ చేస్తాయి. మనం ప్రతి చిన్న వాటికి, చిన్నవి పెద్దవి అన్న తేడా లేకుండా లైఫ్ లో ఏది జరిగినా మనం స్పందిస్తాం. ఆ స్పందించే విధానంలోనే మనం చాలా వరకు మన మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఏది జరిగినా స్పందన అనేది కరెక్ట్ గా వెళ్ళాలి. స్పందించాలి అంటే స్పందించాల్సిన అవసరమే వస్తే అది కరెక్ట్ పాయింట్ కి స్పందన జరగాలి. ఓకే, ఏదైతే రిసీవ్ అవ్వాలో అది స్పందన జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఆ పాయింట్ ఎక్కడ డిలీట్ అవుతుందో అవుతుంది. ఇట్స్ ఎ గేమ్. ఇది ఒక మహా అద్భుతమైన జీవితం అంటేనే ఒక మహా అద్భుతమైన ఆట. ఆ ఆటని కరెక్ట్ గా ఆడుకోగలగాలి. ఓకే, ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా ఆడుకుంటూ ఉంటే అది ఆటలాగే చక్కగా ఆనందంగా సాగిపోతుంది. మన దృష్టి, మన సెల్ఫ్ డిసిప్లిన్ ఏదైతే ఉందో, సెల్ఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో, అనవసరమైన విషయాలకి మనం రియాక్ట్ అవ్వకుండా, స్పందించకుండా మనం మెయింటైన్ చేసుకోగలగాలి. ఓకే, అప్పుడు ఆటోమేటిక్ గా సిస్టమ్ అనేది వెళ్తుంది. సో ఈ ఫోకస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ అనేది మనల్ని అనవసరమైన విషయాలకి మనం స్పందించకుండా, ప్లస్ మన చూసిన ఫోకస్, మన ధ్యాస ఉంచిన ప్రతిదీ మనకు క్షుణ్ణంగా అర్థమయ్యి, గుర్తుండేలా, అర్థమయ్యేలా మనకి హెల్ప్ చేస్తున్నాయి. దట్ ఈస్ ద రీజన్ ఈ రెండింటిని లైఫ్ స్కిల్స్ అన్నారు. రైట్, అండ్ నెక్స్ట్ ఈ రెండు ఎందుకు అంత ఇంపార్టెంట్? ఈ లైఫ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇందులో? ఎందుకు అంటే మనం ఎన్నో అనవసరమైన వ్యవహారాలు అవాయిడ్ చేయడానికి పనికొస్తాయి. సెల్ఫ్ కంట్రోల్, ఫోకస్ అని ఉంది అంటే మనకి ఏదైతే మనకు అవసరమో వాటి మీదే మన ధ్యాస ఉంటుంది. అనవసరమైన విషయాలకి మనం స్పందించకుండా ఉంటాం. కాబట్టి ఈ రెండు అనేవి మనకు అవసరం. ఈ రెండిటి మీద మనం కొంచెం వర్క్ చేసుకోవడం, మన పైన మనము ఈ రెండు పాయింట్స్ మీద వర్క్ చేసుకోవడం అనేది మనకి ఎప్పుడైనా కూడా అవసరమే. అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. కొంతమందికి చాలా గోల్ ఉంటుంది, అది ఎప్పటికో రీచ్ అవ్వాలి. లాంగ్ టర్మ్ ఒక 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు పడుతుంది. ఓకే, మేబీ 6-7 ఇయర్స్ పట్టొచ్చు, 5 ఏళ్ల కంటే ఎక్కువ పట్టే, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ గోల్స్ అంటారు. ఆ గోల్స్ అన్ని కంప్లీట్ అవ్వాలి అంటే ఇవన్నీ కూడా మనకి ఈ సిస్టమ్ అనేది మనకి ఒక సెల్ఫ్ కంట్రోల్, ఒక ఫోకస్ అనేది మనకి ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తుంది. దాని బేసిస్ మీదే మనం వెళ్తూ ఉంటాం. ఓకే, నౌ వే టు ఇంప్రూవ్ సెల్ఫ్ కంట్రోల్ అంటే మనం ఈ సెల్ఫ్ కంట్రోల్ అన్న ఫస్ట్ పాయింట్ సెల్ఫ్ కంట్రోల్ దేనిపైన ధ్యాస ఉంచాలా అన్న సంగతి ఆల్రెడీ మనం శ్వాస మీద ధ్యాస ఉంచే విధానంలోనే మనకి ధ్యాస ఎలా పెట్టాలి అన్నదైతే అర్థమైంది. రైట్, చాలా వరకు మనకు తెలుసు. కానీ సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకి ఎన్ని విధాలుగా రావాలి? ఫస్ట్ పాయింట్, మన టెంప్టేషన్ ని పక్కన పెట్టాలి. మనం చాలా వరకు టెంప్ట్ అవుతూ ఉంటాం. ఒకళ్ళు ఏదన్నా అన్నారు అంటే ఫస్ట్ వాళ్ళని అనడానికి టెంప్ట్ అవుతూ ఉంటాం. అందరికీ జరుగుతుంది. ఇట్స్ అ కామన్ థింగ్, ఇట్స్ అ హ్యూమన్ థింగ్. ఓకే, అనాలి అని మనం టెంప్ట్ అవుతూ ఉంటాం. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే అక్కడ మంచి జరిగింది చూడడం కంటే కూడా దానిలో ఉన్న చెడుని వెతికి మరీ చెప్తూ ఉంటారు. వాళ్ళ టెంప్టేషన్ అలాగే ఉంటుంది. ఒక్కొక్కళ్ళ టెంప్టేషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమంది మంచి చేయడానికి టెంప్ట్ అవుతూ ఉంటారు. కొంతమందికి తప్పులు లెక్క పెట్టడానికి టెంప్ట్ అవుతూ ఉంటారు. కొంతమందికి ఇంకో విషయంలో టెంప్ట్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయానికి టెంప్ట్ అవుతూ ఉంటారు. ఫస్ట్ మనకు సెల్ఫ్ కంట్రోల్ అనేది రావాలంటే ఆ టెంప్టేషన్స్ అన్ని తీసేయాలి. ఎటువైపు నుంచి కూడా మనకి ఆ టెంప్టేషన్స్ అనేవి ఉండకూడదు.
ఎప్పుడైతే మనకి టెంప్టేషన్స్ అని ఫుల్‌గా టెంప్టేషన్ ఏదైతే టెంప్ట్ చేస్తుందో మనల్ని, ప్రేరేపిస్తుందో దాని మీద మనం వెళ్ళాము అంటే, మన ఫోకస్ మిస్ అయ్యే ఛాన్స్ 100% ఉంటుంది. ఓకే. సో, ఆల్‌వేస్ ఎప్పుడు కూడా మనము ఆ టెంప్టేషన్స్‌ని తీసేసి వెళ్ళాలి. నెక్స్ట్ మన ప్రోగ్రెస్ ఎలా ఉంది? అంటే ఒక్కొక్క అడుగు ఎటువైపు వెళ్తున్నాం, ముందుకు ఎలా వెళ్తున్నాం అన్నది మనం ఎప్పుడు కూడా లెక్క పెట్టుకుంటూ ఉండాలి. ఇవాళ ఈ స్టెప్ వల్ల నేను ముందుకు వెళ్ళానా లేదా? మనం వేసే స్టెప్స్ ఎలా ఉండాలి అంటే, ఎప్పుడు ముందుకెళ్ళేలాగే ఉండాలి. ఓకే. ప్రతి అడుగు మనం వేసే ప్రతి అడుగు ముందుకే వెళ్తుంది. వెనక్కి ఎళ్ళడం మనకు రాదు. దట్స్ ఎ హ్యూమన్ థింగ్. మనుషులకి అడుగులు మనుషులేంటి పుట్టిన ఏ జీవానికైనా అడుగు ముందుకు వేసి ముందుకు వెళ్ళడమే తెలుసు కానీ, వెనక్కి వేయడం రాదు. ఓకే. మన ఆలోచన మన మైండ్ మనకి వెనక్కి లాగినా అడుగెప్పుడు ముందుకే పడుతుంది. వెనక్కి తొందరగా పడదు. ఒక 10 అడుగులు వెనక్కేసామంటే 100 అడుగులు ముందుకేసే కెపాసిటీ మన హ్యూమన్ మైండ్‌కి, మన తత్వానికి, మన మానవ తత్వానికనేది ఉంది. ఓకే. సో, ఆల్‌వేస్ మన ప్రోగ్రెస్‌ని ఎప్పుడు మనం మెజర్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఎన్ని అడుగులు వెనక్కెళ్ళామా, ముందుకెళ్ళామా అన్న పాయింట్ కూడా మనకు తెలుస్తుంది. ఓకే. ఆల్‌వేస్ ఫోకస్ ఆన్ థాట్. అండ్ నెక్స్ట్ మనం స్ట్రెస్ ఏదైతే ఉందో అంటే దేనిపైన మనకి మానసిక ఒత్తిడి జరుగుతుందో, ఆలోచనలో విధానం కానీ, మానసికంగా ఏదైనా ఒత్తిడి ఎక్కడైతే ఉందో, స్ట్రెస్ ఎక్కడైతే ఉందో వాటిని గురించి మనం తెలుసుకోవాలి. అవి మనకు 100% తిరగాలి. ఒక గోల్ పెట్టుకున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చేయాలి అని మనం గోల్ పెట్టుకుంటాం. ఆ గోల్ మీద మనకెంత స్ట్రెస్‌గా ఉందా? లేపోతే ఫ్రీగా చేస్తున్నామా? అంటే ఫ్రీగా ఏ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా చేస్తున్నామా? ఏ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా చేస్తున్నాము. అయినా అది ముందుకు వెళ్తుంది అంటే డోంట్ వరీ ఇట్ ఈస్ ఫైన్. కరెక్ట్ పద్ధతిగానే వెళ్తున్నారు. స్ట్రెస్ బాగా పెడితే కానీ అది ముందుకెళ్ళట్లేదు అంటే కొంచెం ఆగాలి. కొంచెం మన ప్రోగ్రెస్ ఎంతవరకెళ్తుంది ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఓకే. యెస్. హలో మనోహర్. రైట్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ టెంప్టేషన్‌ని తీసేయాలి. సెకండ్ పాయింట్ మన ప్రోగ్రెస్‌ని మనం మెజర్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్ మనం స్ట్రెస్‌ని మనం మేనేజ్ చేసుకోవాలి. స్ట్రెస్‌ఫుల్‌గా ఏ పని చేయకూడదు. ఇబ్బంది పడుతూ, కష్టపడుతూ మనం ఏ పని చేయకూడదు. అదెప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫోర్త్ పాయింట్ ప్రయారిటైజ్ థింగ్స్. అంటే మన ప్రతి విషయం మనం ఏదైతే పనులు చేయాలనుకుంటున్నామో, మన లిస్ట్‌లో ప్రయారిటైజింగ్ ఉండాలి. ఫస్ట్ ఏది ఇంపార్టెన్స్, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, అది మనకు చాలా అవసరం. ఓకే. ఏ పాయింట్‌కి మనం బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఏ విషయాలు మనం బాగా అంటే ఫస్ట్ ప్రయారిటీ మన లిస్టింగ్ చేస్తున్నప్పుడు ఏ పాయింట్ పైనుంది, ఏ పాయింట్ కిందుంది, ఏ పాయింట్ మీడియంలో ఉంది. ఓకే. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనకి. మనకు ఆ ప్రయారిటైజ్ చేసినప్పుడు ఏ ఏ ఆలోచనలైనా మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక టాక్‌లో నేను చెప్పాను. మీకు ఏవేవైతే చేయాలనుందో, ఏవేవైతే మీ లైఫ్‌లో మీరు ఇవి ఇవి నాకు కావాలి అని అనుకున్నారో వాటినన్నిటిని లిస్ట్ ఔట్ చేయండి అన్న. ఆ లిస్ట్ ఔట్‌లో కూడా మన ప్రయారిటైజ్ అనేది ఉండాలి. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. ప్రయారిటైజింగ్ ఉండాలి. సింపుల్‌వి ఫస్ట్ పెట్టామనుకోండి అవి ఫాస్ట్‌గా గోల్ క్లియర్ అవుతుంది. క్లియర్ అవుతున్నాయి అంటే ఏమవుతుంది? మన లిస్ట్ కూడా రోజు రోజుకి చిన్నదవుతుంది. చాలా వరకు మనం చేసే మిస్టేక్స్ ఎలా ఉంటాయంటే, మనకేదైతే చాలా ఇంపార్టెంట్ అనుకుంటామో చాలా పెద్దగా గోల్ ఉంటుంది. ఓకే. అంటే మనము ఎంతో లాంగ్ టర్మ్ గోల్స్ ఏవైతే ఇప్పుడే చెప్పానో, ఆ లాంగ్ టర్మ్ గోల్స్ ఇంపార్టెంట్ కాబట్టి అవి ఫస్ట్ ప్రయారిటీలో పెడతాం. చిన్న చిన్నవి కూడా ఉంటాయి. అప్పుడేమంటుందంటే ఎన్ని సంవత్సరాలైనా లిస్ట్ తగ్గట్లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే. అందుకని మనం ఏం చేస్తాం చిన్న చిన్న గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ కంప్లీట్ చేసేస్తూ ఉంటాం. ఓహ్! థిస్ ఇస్ డన్, థిస్ ఇస్ డన్, థిస్ ఇస్ డన్ అన్ని టిక్ మార్కులు. మిగిలిందేంటి అదొకటే మిగిలింది. సో, మనకు స్ట్రెస్ సగం ఎళ్ళిపోయింది. సో, ప్రయారిటైజ్ చేసినప్పుడు అవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఫర్‌గివ్ యువర్‌సెల్ఫ్. మనకెలాంటివి ఇవి మనం ఇన్ని రోజులు చేసుకోలేకపోయాము. ఒక విషయాన్ని మనం ఏదైతే అనుకున్నామో చేయలేకపోయాము. అరే! ఆ ప్రాబ్లమ్ ఉంది. ఆ పాయింట్ నేను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాను. ఇలాంటివి ఏదనిపించినా మనం ఒక్కసారి మనం అనుకోవాలి. ఇట్ ఈస్ ఓకే. ఎంతైనా మానవులమే కదా! యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ మేడ్ మిస్టేక్స్. ఇట్ ఈస్ ఓకే. మనం లైఫ్‌లో ఏ మిస్టేక్స్ చేశామని మనం అనుకున్నా ఇట్ ఈస్ ఓకే. దానికిప్పుడు మనల్ని మనం అనవసరంగా పనిష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ గిల్ట్‌లోకెళ్ళిపోయి మనల్ని మనం పనిష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. వి కెన్ ఆల్‌వేస్ థింక్ ఇట్ ఈస్ అబ్సల్యూట్‌లీ ఓకే. పర్వాలేదు అని మనల్ని మనము
ఫస్ట్ మనం మనల్ని మనం క్షమించుకోగలిగితేనే మన ప్రపంచంలో ఎవరినైనా క్షమించగలుగుతాం. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఓకే. నౌ ఒక పాయింట్ మీద ఫోకస్డ్‌గా ఎలా ఉండగలుగుతారు? ఇప్పుడు సెల్ఫ్ కంట్రోల్‌కి ఏ మెజర్స్ అన్నది మనం చూసుకున్నాం. ఇప్పుడు ఫోకస్డ్‌గా ఉండాలి అంటే మనకు కావాల్సిన పాయింట్స్ ఏంటి? ఫస్ట్ నో యువర్ వీక్‌నెస్. నిన్న కూడా మనం ఒక పాయింట్‌లో మాట్లాడాం. ఒక పాయింట్‌లో మన టాక్‌లో ఒక దీంట్లో ఫస్ట్ మనం మన స్ట్రెంగ్త్స్ మనం ఎప్పుడైతే ఏం చూసుకుంటామో, మనం ఏది స్ట్రెంగ్తో మన స్ట్రెంగ్త్స్ అన్ని మనం చూసుకోవాలి. దాన్ని మనం మెరుగుపరుచుకోవాలి. దాన్ని అప్లికేషన్‌లో వాడుకోవాలి. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఓకే. కానీ ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మన వీక్‌నెస్ ఏంటి? మనం ఎందులో వీక్‌గా ఉన్నాము? మన వీక్‌నెస్ ఏంటి? ఇది ఒక విషయం మనకు కావాలనుకున్నామంటే అందులో మన వీక్‌నెస్ ఏంటి? అది మనం ముందుగానే తెలుసుకోవాలి. ఆ వీక్‌నెస్ మీద మనం వర్క్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ వీక్‌నెస్ మనకి స్ట్రెంగ్త్‌గా మారుతుందో, ఇంక మనల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండదు. నథింగ్ కెన్ స్టాప్ అస్. ఓకే. నథింగ్ కెన్ స్టాప్ ఎనీబడీ ఐదర్ వే. కానీ మన వీక్‌నెస్‌ని మనం తెలుసుకొని దాన్ని క్లియర్ చేయగలగాలి. నౌ గోల్స్ ఏదైతే ఉందో, మన గోల్స్ ఏదైతే సెట్ చేసుకుంటామో, ఆ గోల్స్ సెట్ చేసుకునే గోల్స్ కూడా చాలా క్లియర్‌గా, క్లారిటీగా ఉండాలి. దానిలో కంప్లీట్ క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకుండా ఏ గోల్ సెట్ చేయడం కూడా మన మీనింగ్ ఉండదు. దేర్ మస్ట్ బి ఎ క్లారిటీ. ఓకే. అండ్ తర్వాత యూ షుడ్ హ్యావ్ ఎన్ ఎగ్జిక్యూషన్. అంటే ఒక క్లారిటీగా ఒక ప్లాన్‌ని దాన్ని పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేసే విధానంగా కూడా ఉండాలి. అప్లికేషన్‌లో కూడా ఉండాలి. ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి అన్న అప్లికేషన్ కూడా ఉండాలి. ఓకే. దట్ ఆల్సో మస్ట్ బి దేర్. ఓకే. సో యూ షుడ్ ఆల్వేస్ సెట్ యువర్ గోల్స్ వెరీ క్లియర్ అండ్ ఆల్సో యూ హ్యావ్ ఎ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్లాన్. ఒక ప్లాన్, ఒక గోల్ ఎలా రీచ్ అవ్వాలి, దానికి ఒక ప్లాన్, ఒక మాస్టర్ ప్లాన్ కూడా ఉండాలి. రైట్. ఇప్పుడు జనరల్‌గా మనకి ఇల్లు కట్టాలి అని అనుకున్నప్పుడు ఇల్లు ఎలా కట్టాలి ఏంటి అని ప్లాన్ వేసుకుంటాం గదా! సో ఇట్స్ ఆల్సో లైక్ థట్. ఓకే. అండ్ నెక్స్ట్ మన సెల్ఫ్ డిసిప్లిన్ దాన్ని మనమే కన్‌స్ట్రక్ట్ చేసుకోవాలి. బిల్డప్ చేసుకోవాలి. మన సెల్ఫ్ డిసిప్లిన్. మనం ఫస్ట్ ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి ప్రకారం ఉండడం మనమే నేర్చుకోవాలి. ఈ దారిలో వెళ్ళాలి అంటే, ఇలా వెళ్ళాలి అంటే ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, ఈ పద్ధతి ఇలా ఉండాలి, ఈ పద్ధతి ఇలా ఉండాలి. మనం నేర్చుకుంటూ ఉండాలి. ఓకే. నేర్చుకుంటూ ఉంటేనే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్రియేట్ న్యూ హ్యాబిట్స్. మనం ఎప్పుడు కూడా కొత్త కొత్త విషయాలు అలవాట్లను మనం నేర్చుకోవాలి. ఆ కొత్త అలవాట్లు ఎలా ఉండాలి అంటే అవి చాలా సింపుల్‌గా ఉండాలి. కొత్త అలవాటు వచ్చింది కదా అని దాన్ని ఏదో పెద్ద క్రిటికల్‌గా దీనిగా పెట్టుకోకూడదు. కాంప్లికేటెడ్‌గా ఉండకూడదు. ఇట్ షుడ్ బి వెరీ వెరీ సింపుల్. మన కొత్త కొత్త విషయాలు ఏం నేర్చుకుంటున్నామో, కొత్త అలవాట్లు ఏం నేర్చుకుంటున్నామో చాలా సింపుల్‌గా కూడా ఉండాలి. మన ఆరోగ్యం కూడా హెల్తీగా ఉండాలి. అంటే మన మైండ్, మన ఆలోచనలు హెల్తీగా ఉండాలి. మన భావాలు హెల్తీగా ఉండాలి. మన శరీరం హెల్తీగా ఉండాలి. మన క్యారెక్టర్, మన తత్వం చాలా హెల్తీగా ఉండాలి. ఓకే. అందుకనే ఏ కొత్త అలవాట్లొచ్చినా చాలా సింపుల్‌గా ఉండాలి. క్రిటికల్‌గా, కాంప్లికేటెడ్‌గా ఉండకూడదు. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ బి ఫోకస్డ్. ఓకే. మన ఫోకస్ అనేది అంత ప్రాపర్‌గా ఉంటుంది. నెక్స్ట్ సెల్ఫ్ కంట్రోల్‌కి ఒక క్వాలిటీస్ ఏంటి? మనం సెల్ఫ్ కంట్రోల్‌గా ఉండాలి అంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి మనకి? ఫస్ట్ ఇంతకు ముందే చెప్పాను. మన ఆలోచనలు మనం చాలా మాస్టరీ చేయాలి. మన ఆలోచనలే కానీ, మన టెంపర్ కానీ కొంతమందికి చాలా తొందరగా టెంపర్ వస్తుంది. చాలా తొందరగా రియాక్ట్ అయిపోతారు ప్రతి దానికి కూడా. ఫస్ట్ రియాక్షన్ వచ్చేస్తుంది. నెమ్మదిగా తగ్గుతుందేమో కానీ ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయిపోతారు. సో, ఆ టెంపర్‌ని కూడా తగ్గించాలి. నెక్స్ట్ మనలో ఉన్న భయాలు తగ్గించాలి. మన ఏ విషయం అయితే భయం ఉందో, ఆ విషయం భయం ఎక్కడి నుంచొచ్చింది? ఈ భయం ఎందుకొచ్చింది? అన్నది కూడా మనం వర్క్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ యువర్ స్పీచ్. మన రోజుకి ఎన్ని మాటలు మాట్లాడుతున్నామో అవి తగ్గిచ్చేయాలి. మాట ఎంత తక్కువగా మాట్లాడతామో, అవసరం ఉన్న చాట 2 గంటలు మాట్లాడండి. ఏం పర్వాలేదు. ఒక వర్క్ ఉంది. దాని గురించి మాట్లాడాలంటే 2 గంటలు కరెక్ట్‌గా అంత అమౌంట్ కావాలి. అంతసేపు మాట్లాడాలి. అవసరం అనుకుంటే మాట్లాడండి. నాట్ ఎన్ ఇష్యూ. కానీ అనవసరమైన మాటలు ఎంత వీలైతే అంత నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఫస్ట్. ఆ మాటలే అవసరం లేదు. దేర్ మస్ట్ బి నాన్ వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వయలెంట్ కమ్యూనికేషన్. ఎన్‌విసి. ఓకే. ఈ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఎంత వీలైతే అంత పదాలు లేకుండా మాట్లాడండి. పదాలు అవసరం లేకుండా మాట్లాడండి. ఇవాళ రేపు మనకి సైన్ లాంగ్వేజ్ వచ్చింది గదా! లైక్ అంటే ఇలా పెట్టేస్తాం. ఓహ్! ఐ లైక్ ఇట్ అని మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. స్మైల్ అంటే
ఇమోటికాన్స్ ఎన్ని వచ్చాయి. ఓకే. ఆ ఫెసిలిటీ మనకు టెక్నాలజీ ఇచ్చేసింది. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఎంత వీలైతే అంత పదాలు అవసరం లేదు. అవసరం లేని ప్లేస్‌లో మనం పదాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్లస్ నాన్ వయలెంట్ కమ్యూనికేషన్. మాట్లాడినప్పుడు ర్యాష్‌గా కానీ, రూత్‌లెస్‌గా కానీ, రూడ్‌గా కానీ మాటలనేవి రాకూడదు. వి హావ్ టు అండర్‌స్టాండ్ ఆల్ థట్. మనం ఎప్పుడు కూడా ఏం చేస్తున్నా కానీ మన ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి అంటే మన లైఫ్‌లో ఒక కంట్రోల్ అనేది మనం ఎలా ఉండాలి అంటే మన థాట్స్, మన ఆలోచనలు కానీ, మన భావాలు కానీ మన ఆధీనంలో ఉండాలి. వాటి ఆధీనంలో మనం ఉండకూడదు. మన మాట కంట్రోల్‌గా ఉండాలి. ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. అవసరానికి మించి ఒక్క మాట కూడా అవసరం లేదు. ఆ మూమెంట్‌లో కోపమొచ్చినప్పుడు అది అవసరం అనిపిస్తుంది. మన టెంపర్ లూజ్ అయినప్పుడు అన్నీ అవసరమే. అప్పుడు అది మాట్లాడకపోతే కుదరదు అనిపిస్తుంది. ఎంత అవసరమైనా సరే సైలెంట్‌గా ఉండి చూడండి. సైలెన్స్‌కి ఉన్న పవర్ ప్రపంచంలో ఏ భాషకి లేదు. సైలెన్స్‌కి అంత పవర్ ఉంది. ఎంతైతే సైలెన్స్‌లో ఉంటారో అంత ఎన్ని పదాలు మైనస్ అవుతూ ఉంటాయో మీరు రోజు రోజుకి మీ లోపల మీరే ఎదుగుతూ ఉంటారు. తరగడం అనేది జరగదు. ఎంత వీలైతే అంత అవసరమైతే మాట్లాడండి. లేకపోతే సైలెంట్‌గా ఉండండి. పడుకోండి హ్యాపీగా. ఓకే. పడుకోండి, ధ్యానం చేసుకోండి, పుస్తకం చదవండి. వాటెవర్ యూ వాంట్. బీ విత్ యువర్ సెల్ఫ్. ఓకే. ఇవన్నీ కూడా క్వాలిటీస్ మనం పెంచుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కంపోనెంట్స్ ఏంటి? కంపోనెంట్స్ అంటే భాగాలు. సెల్ఫ్ కంట్రోల్‌లో భాగాలేంటి? సెల్ఫ్ కంట్రోల్‌లో భాగాలేంటి అంటే, మన సెల్ఫ్ కంట్రోల్ అంటే మనల్ని మనం మానిటర్ చేసుకున్నప్పుడు. అంటే మనల్ని మనం చెక్ చేసుకుంటున్నప్పుడు, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? భావాలు ఎలా ఉన్నాయి? మన యాక్షన్స్ ఎలా ఉన్నాయి? దాని మీద ఒక ట్రాక్ రికార్డ్ అనేది మనకు తెలుస్తుంటుంది. మన మీద మన ధ్యాస ఉంచినప్పుడు, ఎప్పుడైతే మనల్ని మనం చెక్ చేసుకుంటామో, మనకెప్పుడు కూడా ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనం రియాక్ట్ అయిపోతాం తొందరగా. రియాక్ట్ అయిపోయిన ఒక నిమిషం మనం మనల్ని మనం చెక్ చేసుకుంటే, అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా! అని మనకే అనిపిస్తుంది. ఓకే. సైలెంట్‌గా ఉంటే అయిపోయేది గదా! ఎందుకు ఓవర్‌లుక్ చేసుంటే అయిపోయిండేది కదా! ఇంత మాట్లాడడం అవసరమా? ఇది కూడా మనకనిపిస్తుంది. సో, ఆల్వేస్ మానిటర్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండడం మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఒక స్టాండర్డ్స్ అంటే ఒక గైడ్‌లైన్స్ లాగా మార్గదర్శకాలు. ఓకే. మనకొక గైడ్‌లైన్స్ ఏవైతే మనకు కావాల్సిన గోల్‌కి మనల్ని చేరుస్తాయో అలాంటి గైడ్‌లైన్స్ అన్నీ మనం పెట్టుకోవాలి. మనకది చేరాలి అంటే దానికి కావాల్సిన గైడ్‌లైన్స్ మనం వెళ్ళాలి. నా భార్య ఎప్పుడు నన్నే చూడాలి అంటే మనం అలా ప్రవర్తించాలి. నా భర్త ఎప్పుడు నన్నే చూడాలి అంటే మనం అలా ప్రవర్తించాలి. డిజైరబుల్‌గా. ఓకే. ఏది కావాలంటే అది. దానికి అనుకూలంగా మనం ప్రయత్నించడం. మనం మనం చేసుకుంటూ మనల్ని మనము ఆ గైడ్‌లైన్స్ పెట్టుకుంటూ మనం వెళ్ళిపోవటమే. స్ట్రెంగ్త్ అనంగానే జనరల్‌గా మన స్ట్రెంగ్త్ అనంగానే మన శక్తి గురించి మనం మాట్లాడతాం. స్ట్రెంగ్త్ అంటే దట్స్ స్ట్రెంగ్త్ అని అనుకుంటాం. ఎనర్జీతోని మనం కనెక్ట్ చేస్తాం. కానీ యాక్చువల్ స్ట్రెంగ్త్ అనేది మనకెప్పుడు కావాలి అంటే మన స్పందించే విధానాన్ని కంట్రోల్ చేసే తత్వమే అసలైన స్ట్రెంగ్త్. అంటే మన పైన మనకొక లెవెల్ ఆఫ్ మాస్టరీ వస్తుంది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మనం చాలా వరకు మనం ఏమనుకుంటాము, స్ట్రెంగ్త్ అంటే నాకింత బలం ఉందా లేదా? నేను 10 మందిని కొట్టగలనా లేదా? నేను ఈ బరువు ఎత్తగలనా లేదా? ఇవే శారీరక ఫిజికల్ స్ట్రెంగ్త్ అది కూడా ఇంపార్టెంటే, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అది మాత్రమే కాదు. మన ఇంపల్సన్స్ మనం ప్రతిస్పందించే ఒక విషయానికి మనం స్పందించే టెంపర్ ఏదైతే మనకుందో దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే అది అసలైన స్ట్రెంగ్త్. సో, వి హావ్ టు వర్క్ ఆన్ థాట్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఏంటి? అంటే ఎన్ని విధాలుగా, ఎన్ని రకాలుగా, ఎన్ని స్ట్రాటజీస్‌లో స్ట్రాటజీస్‌కి ఇంకా కరెక్ట్‌గా చెప్పాలి అంటే వ్యూహాలు. పద్మ వ్యూహం ఇట్స్ ఎ స్ట్రాటజీ. రైట్? సో, వ్యూహాలేంటి? మన సెల్ఫ్ కంట్రోల్‌లో ఎన్ని స్ట్రాటజీస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ సెల్ఫ్ మోటివేషన్. ఫస్ట్ పాయింట్. మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. ఎవరో వస్తారు, ఏదో మోటివేట్ చేస్తారు. ఎవరైనా ఏదైనా చెప్తే అప్పుడు చేద్దాం లేదు. మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. ఓకే. దట్ సెల్ఫ్ థింగ్. అండ్ ఏదైనా గాని క్యాన్ డూ యాటిట్యూడ్ ఉండాలి.
మన యాటిట్యూడ్ ఎప్పుడు కూడా చేద్దాం ఏముంది అన్నట్టుగానే ఉండాలి. ఎందుకు చేయలేము అన్నట్టుగా ఉండాలి. ఆ యాటిట్యూడ్ అలా ఉంది అంటే మన ఎక్స్‌ప్లోరేషన్ కరెక్ట్‌గా జరుగుతుంది. దట్స్ నాట్ యారోగెన్సీ. మనం ఆ యాటిట్యూడ్ చూపించామంటే అది యారోగెన్సీ అని కాదు. మనల్ని మనం ఎక్స్‌ప్లోర్ చేసుకునే ధైర్యం మనకుంది అని అర్థం. ఓకే. సో, క్యాన్ డూ యాటిట్యూడ్ ఎప్పుడు ఉండాలి. ఒక గోల్ సెట్టింగ్. ఫస్ట్ ఈజ్ సెల్ఫ్ మోటివేషన్. సెకండ్ ఈజ్ క్యాన్ డూ యాటిట్యూడ్. థర్డ్ ఈజ్ ఒక గోల్ సెట్టింగ్. ఒక గోల్ అనేది ఉండి దాన్ని సెట్ చేసుకోవాలి. ఒక గోల్‌ని లైఫ్‌లో ప్రతి మనిషికి ఒక గోల్ ఉండాలి. గోల్ లేకుండా ఎలా వెళ్తాం, ఎక్కడికి వెళ్తున్నామో మనకే అర్థం కాదు. లైఫ్ అంతా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఒక స్టేజ్‌కొచ్చేసరికి మనకి వచ్చేస్తుంది. అంతా భ్రాంతియేనా జీవితాన వెలిగింతేనా ఇవన్నీ ఇలాంటి ఆహ్, ఫిలాసఫికల్ పాటలన్నీ కూడా మనకొచ్చేస్తుంటాయి. సో, లైఫ్ ఎప్పుడు ఎంటర్‌టైనింగ్‌గా, ఎక్సైటింగ్‌గా మనం వెళ్ళాలంటే మనకో గోల్ ఉండాలి. దాని గురించి మనం పరిగెత్తాలి. పరిగెత్తినా, నడిచినా, వంగినా, లేచినా, నవ్వినా ఏం చేసినా ఆ గోల్ కోసమే. సో, మనం ఏం చేసినా ఆ గోల్ కోసం చేస్తున్నాం మనకు తెలుసు. మీకిప్పుడు ఒక డౌట్ రావచ్చు. మన గోల్ కోసం మనం వెళ్తూ ఉంటే పక్కన వాళ్ళకి నచ్చదు గదా! అది మన గోల్ కాదు. వాళ్ళకి నచ్చడం మనకు గోల్ కాదు. వి హావ్ టు ఐడెంటిఫై దట్. ఓకే. సో, మన పాయింట్ ఏంటి అంటే, మనం ఎప్పుడైతే గోల్ సెట్టింగ్ చేస్తున్నామో సెల్ఫ్ మానిటరింగ్ కూడా చేయాలి. సెల్ఫ్ మానిటరింగ్ అంటే, మన ఆలోచనలు, మన భావాలు, మన యాక్షన్స్ మనం అనుకున్న గోల్‌కి హెల్ప్ చేసేలాగున్నాయా? లేపోతే మనల్ని డిశ్చార్జ్ చేసేలాగున్నాయా? ఫ్యూజ్ తీసేలాగున్నాయా? లేపోతే చార్జ్ చేసేలాగున్నాయా? అన్నది కూడా మనం చూసుకోవాలి. దట్ ఈస్ సెల్ఫ్ మానిటరింగ్. ఓకే. నెక్స్ట్ కాన్ఫిడెన్స్. First point, self motivation. Second point, can do attitude. Third is goal setting. Fourth is self monitoring. Fifth is confidence. మన కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ఏదైనా కానీ మన కాన్ఫిడెన్స్ ఎప్పుడొస్తుంది అంటే, మనకి యూనివర్స్ మీద మనకున్న ఇంటెలిజెన్స్ మీద నమ్మకం ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా కాన్ఫిడెన్స్ ఒస్తుంది. ఒక విషయం మనం చేయాలి అనుకున్నాం అనుకోండి, అది చేయగలనో లేదో, ఏమో అవుతుందో లేదో, నాకు పెద్ద సపోర్ట్ సిస్టమ్ లేదు, నేను అవ్వట్లేదు అంటే, మనల్ని మనమే సపోర్ట్ చేసుకోవట్లేదు అని అర్థం. మనల్ని మనం ఎప్పుడైతే సపోర్ట్ చేసుకుంటూ వెళ్తామో, ఆటోమేటిక్‌గా అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. అన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే. వి హావ్ టు అండర్‌స్టాండ్ థాట్. రైట్? అండ్ నెక్స్ట్ ఈస్ విల్ పవర్. మనకొక విల్ పవర్ కూడా ఉండడం అవసరం. కాన్ఫిడెన్స్ ఒకటే ఉంటే సరిపోదు. విల్ పవర్ కూడా ఉండాలి. ఇంతకుముందు ఒకసారి ఒక టాక్‌లో నేను కరేజ్ గురించి చెప్పాను. కరేజ్ ఎన్ని స్టేజెస్‌లో ఉంటాయి. కొంతమందికి కాంపిటెన్స్ ఒక స్కిల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్, కమిట్మెంట్ మాత్రం చాలా హై లెవెల్‌లో ఉంటాయి. కొంతమంది కమిట్మెంట్ లెవెల్స్ చాలా లో ఉంటాయి. కానీ స్కిల్స్ మాత్రం చాలా హై ఉంటాయి. ఇలా కొన్ని వేరియేషన్స్ మనం చూసాం. విల్ పవర్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. మనం ఒక విషయం చేసుకోవాలి అంటే మన సెల్ఫ్ కంట్రోల్, మన స్ట్రాటజీస్‌లో విల్ పవర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు మనసా, వాచా, కర్మేణ మనకు అనిపించాలి అది చెయ్యాలి అని. ఇన్ టోటాలిటీ అది చెయ్యాలి అనుకుంటే అది చేసేసాం అక్కడే. ఎప్పుడైతే ఇన్ టోటాలిటీ మనం రెడీ అయ్యామో ఒక విషయం చేయడానికి, అది జరగడానికి ఎవ్వరు మనల్ని ఆపలేరు. ఆపర్చునిటీస్ మనకొస్తూ ఉంటాయి. కానీ మనం చెయ్యాలి అనుకునే లోపల మన ఆలోచనలో పడతాం. చేయగలమో లేదో చూద్దాం. నడుస్తూ ఉందాం ఎక్కడో కనపడతది. దట్ ఈస్ నాట్ ఎంపవర్‌మెంట్. మనల్ని మనం ఎప్పుడైతే ఎంపవర్‌మెంట్‌లో ఉండాలి అంటే విల్ పవర్ ఉండాలి. నేను వెళ్తున్నాను. దట్స్ ఇట్. ఐ యామ్ డూయింగ్ ఇట్. దట్స్ ఇట్. ఎలా చేస్తానో నాకు తెలీదు. ఫోకస్ అంతా దాని మీద ఉండాలి. రైట్? సో, ఆటోమేటిక్‌గా అదొస్తుంది. నౌ అవాయిడ్ టెంప్టేషన్. ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను. దిస్ వన్ మోర్ పాయింట్. అవాయిడ్ టెంప్టేషన్స్. మనం బిర్యానీ తినాలని గోల్ పెట్టుకొని వెళ్తూ ఉన్నాము. మధ్యలో పానీపూరి కనపడింది. నీరు గారిపోయాం. బిర్యానీ తిందాంలే. ఫస్ట్ ఇక్కడ పానీపూరి తిందాం. అయిపోయింది. టెంప్టేషన్ ఆపుకోలేకపోతే మన గోల్ ఎందుకైతే రీచ్ అవుతున్నామో అది మిస్ అవుతుంది. ఆ గోల్‌ని ఎంజాయ్ చేసే కెపాసిటీ మనకింక ఉండదు. ఎంజాయ్ చేయలేము ఆ గోల్‌ని మనం. ఆ గోల్‌ని ఎంజాయ్ చేయాలి అంటే మనం ఈ టెంప్టేషన్స్‌ని పక్కన పెట్టుకోవాలి. టెంప్టేషన్స్ అన్నీ మనం పక్కన పెట్టేయాలి. అప్పుడే మన గోల్ అనేది మనం రీచ్ అవుతాం. ఓకే. నెక్స్ట్ ఇవన్నీ కూడా పాయింట్స్. మన మైండ్ సెట్స్ ఎలా ఉండాలి? మనం ఇవన్నీ స్ట్రాటజీస్ పెట్టుకున్న తర్వాత కూడా మన మైండ్ సెట్స్ ఎలా ఉండాలి? అంటే ఒక లక్ష్యం అనేది మనకెలా ఉండాలి అంటే అవి నేచురల్‌గా ఆటోమేటిక్‌గా జరిగిపోతుండాలి. అలా ఉండాలి మన లక్ష్యాలు. అంటే మన లక్ష్యం ఎప్పుడైతే అది లక్ష్యం అని దేన్నంటారు? మనసా, వాచా, కర్మేణ మనం అది చెయ్యాలి అనుకుంటే లక్ష్యం అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పిరమిడ్ కట్టాలి అని అనుకుంటా. ఓకే. కానీ ఏమో అవుతుందో లేదో పిరమిడ్ కడితే ఇక్కడ ఎవరొస్తారో, ఎవరు రారో అయిపోయింది. ఇంక మనం చేయలేం ఆ పని.
కట్టాలనిపించింది నేను కడుతున్నాను. వస్తారు లేకపోతే రారు. ఇట్స్ ఓకే. నాకు కట్టాలనిపించింది నేను కట్టుకున్నాను. దట్స్ ఆల్. అంతే. ఎవరి కోసమో, దేనికోసమో అంటే అది ఎప్పుడు కూడా అవ్వదు. వి ఆర్ డూయింగ్ ఇట్. ఓకే. మనకొక పాయింట్ ఉంటుంది. ఓకే. దిస్ మనోహర్ హస్ సెంట్ మెసేజ్. ఐయామ్ ఎ పాజిటివ్ పర్సన్ బట్ ఆల్వేస్ లవ్ టు లిసన్ సాడ్ సాంగ్స్. సాడ్ సాంగ్స్ అంటే అది యూ హ్యావ్ టు చేంజ్ ద వెర్షన్. సాడ్ సాంగ్స్ మనం వింటున్నాము అంటే గతంలో జరిగిన దుఃఖాలేమైనా ఉంటే వాటిని గుర్తు చేసుకుంటున్నామని అర్థం. అవి ఇంకా రిజాల్వ్ కాలేదు. డీపర్ లేయర్‌లో ఇంకా ఎక్కడో ఉండిపోయాయి. దో పాజిటివ్‌గా ఉండి వాటిని అర్థం చేసుకొని కాన్షియస్ లెవెల్‌లో అంతా అండర్‌స్టాండింగ్ అయిపోయి, హీలింగ్ అంతా అయిపోయినా ఇంకా డీపర్ లెవెల్‌లో అన్‌కాన్షియస్‌లో ఆ మెమరీస్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు అండర్‌స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ దట్ సాడ్ సాంగ్. Okay, that you can do. Always motivate yourself towards something positive, even more positive, happy things. Okay, next ఫస్ట్ మనకు ఉన్న స్ట్రాటజీస్ పాయింట్లో ఇన్ని పాయింట్స్ మనం ఈ పాయింట్స్ అన్ని మాట్లాడాం. సెల్ఫ్ మోటివేషన్, క్యాన్ డూ యాటిట్యూడ్, గోల్ సెట్టింగ్, సెల్ఫ్ మానిటరింగ్, కాన్ఫిడెన్స్, విల్ పవర్, అవాయిడ్ టెంప్టేషన్స్, రైట్, అండ్ ఆటోమేటిక్ గోల్స్, ఆటోమేటెడ్ గోల్స్. అవి ఆటోమేటిక్గా ఆ గోల్స్ అంటే స్వయంగా ఆ లక్ష్యాలన్నీ కూడా స్వయంచాలక లక్ష్యాలు అంటే స్వయంగా వెళ్తూ ఉంటాయి. ఇందులో ఇంకొక లేయర్స్ ఏంటి అంటే ఫస్ట్ ఎన్వైరన్మెంటల్ స్ట్రాటజీస్. ఎన్వైరన్మెంటల్ స్ట్రాటజీస్ అంటే పర్యావరణ లక్ష్యాలు అనుకోండి. అంటే మన ఎన్వైరన్మెంట్, మన చుట్టూ ఉన్న ప్రపంచంతోని మనం ఆ లక్ష్యాలు ఎలా, ఆ స్ట్రాటజీస్ మనం ఎలా పెట్టుకుంటాం. ఇందులో ఫస్ట్ చేంజింగ్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ హూమ్ అంటే వాట్ యూ నీడ్ టు డూ ఇస్ మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో అది జరగాలి అంటే మన చుట్టూ ఎలాంటి మనుషులు ఉండాలో మనం వాళ్ళ మధ్యలో ఉండాలి ఫస్ట్. మన ఆరోగ్యం బాగుండాలి అని అనుకున్నాం అనుకోండి, మనం ఎక్కడ ఉండాలి? హాస్పిటల్కి వెళ్ళి కూర్చుంటే ఆరోగ్యం బాగోదు, అంత పేషెంట్సే ఉంటారు. పేషెంట్స్ మధ్యలో, డిప్రెసివ్ పేషెంట్స్లో మధ్యలో వెళ్ళి మన ఆరోగ్యం బాగుండాలంటే బాగా అవ్వదు. ఓకే, మన ఆరోగ్యం బాగుండాలి అంటే ఎక్కడ ఆరోగ్యం ఉందో అక్కడ ఇల్లు ఉండాలి. అంటే మన చుట్టూ ఉన్న ఇవి కూడా స్ట్రాటజీసే. మన చుట్టూ ఉన్న మనుషుల్ని మనల్ని ఎప్పుడు ఇన్స్పైర్ చేసే మనుషుల్లో మనం ముందు పెట్టుకోవాలి. మన ఇన్స్పైర్ చేసే వాళ్ళు ఎవరు లేరు, మనమే ఒక ఇన్స్పిరేషన్ గా తయారయ్యాము అంటే ఏదో ఒక రోజు మన ఇన్స్పిరేషన్ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే చుట్టూ ఎవరు ఇన్స్పైర్ అవ్వట్లేదు, డల్ గా ఉన్నారు. ఓకే, సో అప్పుడు ఎప్పుడు కూడా మనకి ఇన్స్పిరేషన్ అనేది రాదు. మనం ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఇచ్చినా అవతల వాళ్ళ నుంచి చలనం లేకపోతే మనకి ఇన్స్పిరేషన్ రాదు, మన ఇన్స్పిరేషన్ వీక్ అవుతుంది. సో ఆల్వేస్ కీప్ ఇట్ అ పాయింట్. మనల్ని ఎప్పుడు మనం మనం ఏ ప్రపంచంలో ఉంటామో మన ప్రపంచం అలాగే ఉంటుంది, అలాగే తయారవుతుంది. రోజు జూబ్లీ హిల్స్కి వెళ్ళి కూర్చొని అక్కడ సందులు అన్ని తిరిగి వచ్చారనుకోండి, మీ లైఫ్ స్టైల్లో, మీ ఆలోచనలో డెఫినెట్ గా తేడా వస్తుంది. దిస్ ఇస్ ఎన్వైరన్మెంట్. మన ఎన్వైరన్మెంట్ ఎలా క్రియేట్ చేసుకుంటున్నాం, మనకి ఏది కావాలో, మనకి ఏదైతే లైఫ్లో ఏదైతే సాధించాలనుకుంటున్నామో మన పర్యావరణాలు అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా అలాగే తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకుంటేనే మనం ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నామో అది ఈజీగా రీచ్ అవ్వగలుగుతాం. ఎందుకంటే దీస్ ఆర్ రిమైండర్స్. మన చుట్టూ ఉన్నవి మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటాయి. మనకి ఏది కావాలో అది రీచ్ అవ్వడానికి మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఇంకో పాయింట్, నెక్స్ట్ పాయింట్. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఈస్ మనం ఎంత వీలైతే అంత మన పాజిటివ్ యాటిట్యూడ్ అంటే మన గోల్ రీచ్ అవ్వడానికి మనల్ని డిస్కరేజ్ చేసే పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి. ఓకే, ఈవెన్ ఇఫ్ 1% సేయింగ్, ఒక్క మనిషి అయినా మనం ఎన్ని పనులు చేస్తున్నా ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారులే, ఇప్పుడు వాళ్ళు పెద్ద చూసేదేముంది, వాళ్ళు మెచ్చుకునేదేముంది అంటే వాళ్ళని అర్జెంటుగా కట్ చేయాలి. రూత్లెస్. ఎందుకంటే మన గోల్ మనం రీచ్ అవ్వాలి అంటే మన చుట్టూ పాజిటివ్ మనుషులే ఉండాలి. అప్పుడే మనం ఆ గోల్ని రీచ్ అవ్వగలుగుతాం. దేవుడికైనా సరే సహస్రనామాలు చదువుతూనే నిద్రలేస్తాడు. వీఆర్ జస్ట్ హ్యూమన్స్. వీఆర్ హ్యూమన్స్. హ్యూమన్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి మనకి. సో మనకి ఇన్స్పైర్ చేసే వాళ్ళు కావాలి. పొద్దున్న లేస్తే రివర్స్ మనము గోల్కి మేము ఈ పని చేసాము మాకు ఇలా వచ్చిందని మనల్ని చెప్పి ఇన్స్పైర్ చేసే వాళ్ళు ఉండాలి. ఇన్ రివర్స్ మనకి ఎలా ఉంటుందంటే, మన పరిస్థితి చాలా వరకు ఇంట్లో ఎలా ఉంటుందంటే కొంచెం ఈ పని చేసి పెట్టరా, కొంచెం ఈ పని చేసి పెట్టరా అన్న పరిస్థితి ఉంటుంది. వాళ్ళు వీఆర్ ఇంప్రెస్డ్, వీఆర్ దిస్, వీ విల్ డూ దిస్ వర్క్ ఫర్ యూ అని ఉండదు. మన మెయిడ్స్ ఎవరైనా ఇంట్లో ఎవరైనా మెయిడ్స్ వచ్చారనుకోండి,
వాళ్ళది ఎలా ఉంటుందంటే కొంచెం ఈ పని చేయవా, ఈ పని చేయవా అని ఇంట్లో వాళ్ళు ఆడుకోవడమే సరిపోతుంది. ఓకే. ఇట్స్ వెరీ డిప్రెసింగ్. అరే! డబ్బులు ఇస్తున్నాం, వాళ్ళకి అన్నీ చూసుకుంటున్నాం, అన్ని ఇంటి మనుషుల్లాగా చూసుకుంటున్నాం. కానీ ఏదైనా కొంచెం ఎక్స్‌ట్రా పని ఉందంటే వాళ్ళని అడుక్కోవాల్సొస్తుంది. వాళ్ళు స్వయంగా చేయట్లేదు. కానీ ఇఫ్ యూ సీ ఇన్ సమ్ హౌసెస్ మెయిడ్స్ అయినా కానీ వాళ్ళు ఎంత బావుంటారు అంటే వచ్చి ఎక్స్‌ట్రా పని వాళ్ళే వెతుక్కొని వాళ్ళే చేసేసి ఎళ్ళిపోతారు. దట్ ఈస్ ఇన్‌స్పిరేషన్. యూ ఫీల్ సో నైస్. యూ ఫీల్ సడెన్‌లీ ఇన్‌స్పైర్డ్. యూ ఫీల్ సడెన్‌లీ మోటివేటెడ్. సడెన్‌గా మనకో మోటివేషన్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఏదైతే మనం చెయ్యలేమో అని అనుకుంటామో అన్నీ చేసేయగలం. లైఫ్‌లో ఏ పనైనా చేయగలం అన్న పాయింట్ వస్తుంది. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో, ఆల్వేస్ బీ విత్ ద పీపుల్. మన చుట్టూ ఉన్న మనుషులు ఎవరైనా కానీ మనల్ని మోటివేట్ చేసేవాళ్ళుండాలి. మన మన చుట్టూ పర్యావరణాన్ని అలా మార్చుకోగలగాలి మనం. మోటివేట్ చేసే విధంగా మనం మార్చుకోవాలి. ఓకే. అండ్ నౌ మన ఒక టైమ్ సెట్ ఇప్పుడు ఇందులో పర్యావరణం అనేసరికి ఒక టైం కూడా ఇంపార్టెంట్ అవుతుంది. మనం ఏ టైం ఎలా అయితే సెట్ చేస్తామో మన ప్రొడక్టివ్ సక్సెస్ కూడా అలాగే ఉండాలి. అంటే ఇది ఈ టైంలో చేస్తేనే సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు చాలా వరకు కామన్ టైమ్ అనేది ఉంటే 5:30-7:30 ఈవినింగ్ ఇస్ ద మంచి టైం. ఆ టైమ్ యూనివర్సల్‌లో గ్లోబ్‌లో ప్రతి ఏ కోణంలో ఉన్నవాళ్ళైనా ఆ టైంలో కరెక్ట్‌గా ఆన్‌లైన్ సోషల్ మీడియాలో ఉంటారు. అంటే ప్రపంచాన్ని మొత్తం కలవాలి అంటే దట్ ఈస్ ద ఐడియల్ టైమ్. ఓకే. సో, వాట్ ఈస్ యువర్ గోల్? మన గోల్‌కి అది మ్యాచ్ అవుతుంది అంటే యూ హావ్ టు ఫిక్స్ అప్ దట్ టైమింగ్. ఓకే. కొంతమంది మనం మెడిటేషన్ చేయడానికి కూడా ఒక టైం చూసుకోండి. ఏ టైం అయినా పర్వాలేదమ్మా. ఏ టైం చేయడం ఇంపార్టెంట్ అన్నారు. చేయడం ఇంపార్టెంట్ కాబట్టి ఏ టైం అయినా పర్లేదంటున్నారు. బట్ ఐ సే టైమింగ్ అనేది ఉండాలి. ఈ టైమ్, ఈ ప్లేస్ అనేది ఫిక్స్ అయ్యి ఉండాలి. అందులో సుఖాసనం అనేది ఏమీ లేదు. ధ్యాన స్థితిలో చెయ్యాలి అంటే స్పైన్ మస్ట్ బి ఎరెక్ట్. వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండాలి. సుఖాసనం అనేసరికి సుఖాలు ఎక్కువైపోయి చక్కగా నిద్రపోతున్నారు. చక్కగా తలలు ఇలా పడతాయి, ఇలా పడతాయి, ఎలా పడతాయి, ఎలాగో పడుతుంటాయి. ధ్యానం అవ్వట్లేదు. ధ్యాన స్థితికి కూడా వెళ్ళట్లేదు. స్పైన్ స్ట్రెయిట్ అంటే స్పైన్ స్ట్రెయిట్‌గానే ఉండాలి. వెన్నుముక్క నిటారుగానే ఉండాలి. ఆ టైంలో అదే ప్లేస్‌లో కూర్చొని చేయాలి. అది రిమైండర్ అవుతుంది. ఆ స్పేస్‌కి ఆ ఎనర్జీ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అక్కడికెళ్లి కూర్చోంగానే ఎవ్వరెళ్లి ఆ ప్లేస్‌లో కూర్చున్నా, అబ్బా! సైలెన్స్‌లో ఉందాం అన్న ఫీలింగ్ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఎందుకు చాలా మంది ఒక్కొక్క గుడిలోకెళ్ళినప్పుడు అబ్బా! ఎంత ప్రశాంతంగా ఉందో ఆ గుడి అని ఎందుకు అంటున్నారు? అక్కడ అదే పని జరుగుతుంది. రిపీటెడ్‌గా అదే పాజిటివ్ ఎనర్జీనే వైబ్రేట్ అవుతుంది కాబట్టి. ఆ ప్లేస్‌కి అందుకే ఇంపార్టెన్స్. సో, అలా మనకి ఒక టైమ్ చేంజింగ్ ద టైమ్ ఆఫ్ ద డే ఒక రోజులో ఒక టైమ్‌ని మన డిజైరబుల్ అంటే మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో గోల్ రీచ్ అవ్వడానికి ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ సిస్టమ్‌ని క్రియేట్ చేయడానికి ఎప్పుడు ఏ టైంలో అయితే ప్రొడక్టివ్‌గా ఉంటుందో ఆ టైంని మనం ఫోకస్ చేయాలి. టైమ్ అండ్ స్పేస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. దట్ ఈస్ ఎన్వైర్న్మెంట్. నెక్స్ట్ బిహేవియర్ అంటే మన ప్రవర్తన. ఇంతకుముందు పర్యావరణం అనుకున్నాము. ఇప్పుడు ప్రవర్తన లక్ష్యాలు ఎలా ఉండాలి? స్ట్రాటజీస్ ఎలా ఉండాలి? ఫస్ట్ మనకి మనకొక సోషల్ సిస్టమ్ అనేది ఉండాలి. ఒక గోల్ మనం చెయ్యాలి. ఒక పని మనం చేయాలి. ఇప్పుడు మనం ఇంట్లో అయినా కానీ ఒక పని చెయ్యాలి అంటే అందరి సహాయం అడుగుతాం. ఓకే. నేను ఈ పని చేస్తున్నాను. మీరు కొంచెం ఈ పని అందుకోండి, ఈ పని అందుకోండి అని అనుకుంటాం. ఓకే. అది ప్రాబ్లమ్ లేదు. చాలా మంది వాళ్ళని నేనేంటి పని అడిగేది? నేను పని అడగను. పని చేయమని వాళ్ళని అడగాలా? వాళ్ళే వచ్చి చెప్పాలి నేను అడగను అంటాం. ఓకే. ఇట్ ఈస్ నాట్ ద రైట్ యాటిట్యూడ్. మనకొక గోల్ మన బిహేవియర్ ఎలా ఉండాలి అంటే, ఈ పని చేద్దాం, అందరం కలిసి ఈ పని చేద్దాం అని అందరిని కలుపుకునే విధంగా ఉండాలి. దట్ ఈస్ ద ట్రూ రైట్ బిహేవియర్. ఓకే. దట్స్ ద ఫస్ట్ పాయింట్. ద సెకండ్ పాయింట్ మన గోల్స్ ఏవైతే మనం అనుకున్నామో వాటిని రిమైండర్స్ లాగా ఎప్పుడు పెట్టుకోవాలి. మన గోల్స్ ఏవైతే ఉన్నాయో స్టిక్ బోర్డ్‌లో ఎప్పుడు ఉండాలి. దిస్ ఇస్ వన్ డన్ అన్ని పాయింట్స్ అన్ని కంప్లీట్ అవుతూ ఉండాలి. ఈ పాయింట్స్ అన్ని కూడా నేను కంప్లీట్ చేశాను. ఓకే. దాన్ని కంప్లీట్ చేస్తేనే మనకు అప్డేషన్ అర్థమవుతుంది. ఇంతవరకు నేను చేశాను నెక్స్ట్ ఏంటి అని. ఓకే. ఒక మనిషిని పని సహాయం అడగడంలో తప్పేం లేదు. మనం చేయలేకపోతున్నాము. ఒక ఐడియా అన్నా తీసుకోవాలి. ఎలా చేయాలో తెలియట్లేదు. ఐడియాస్ చెప్పండి. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. ధైర్యంగా ముందుకు వెళ్ళగలగాలి. ఒక గోల్ అంటూ పెట్టుకుంటే. ఓకే. నాకున్న ఇష్యూస్ నాకు సరిపోయినాయి. నేనింక ఈ గోల్స్ అన్ని నేను ఎక్కడ పెట్టుకుంటాను, ఎక్కడ చేయమంటే లైఫ్‌లో ఎప్పుడు మనం ముందుకెళ్ళలేం. సిగ్నేచర్ పెట్టలేం.
ఈ ప్లానెట్‌లో, ఈ భూగోళంలో మనం వచ్చాము, పుట్టాము, వెళ్ళాము అన్న సిగ్నేచర్ మాత్రం ఉండదు. వస్తాము, పుట్టాము, బతుకుతాము, వెళ్తాం అంతే. అందరూ వెళ్తున్నారు, మనము వెళ్తాం. ఓకే. సిగ్నేచర్ వదలాలి. గోల్ ఎలా ఉండాలి? లైఫ్ ఎలా ఉండాలి అంటే మనం పోయిన తర్వాత కూడా మనం గుర్తుండాలి. ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజన్నా గుర్తుండాలి. ఒక మనిషి మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా పక్కన ఒకళ్ళకి ఎవరికో పరిచయం లేని వాళ్ళకి కూడా గుర్తుండాలి. మనకి ఏ బంధం లేని వాళ్ళకి కూడా మనకు గుర్తుండాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. అలాంటి గోల్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. అలాంటి గోల్స్ మనం సెట్ చేసుకోవాలి. ఓకే. అండ్ దానికి మన బిహేవియర్ ఎలా ఉండాలి? మనల్ని ఏవైతే అంటే మన బిహేవియర్ ఎలా ఉండాలంటే మన గోల్‌కి అంటే మన ఒక లక్ష్యాన్ని మనం సాధించాలి అంటే దానికి మనం ఎలాంటి ఆహ్, ఆహ్, విషయాలు మనకి ప్రోత్సహించే విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం మనలో డెవలప్ చేసుకోవాలి. మన బిహేవియర్‌లో అవన్నీ డెవలప్ చేసుకోవాలి. ఆ విషయాల్ని ప్రోత్సహించి ప్రతిసారి ప్రోత్సాహం బయట నుంచి రావాలంటే అవ్వదు. సెల్ఫ్ మోటివేషన్ కూడా మనం ఒక పాయింట్ ఉంది. సెల్ఫ్ మోటివేషన్ కూడా చేయాలి. సో, మన బిహేవియర్‌లో ఎలా ఉండాలి అంటే ఆహ్, మనల్ని ప్రోత్సహించే విషయాలన్నీ కూడా మనలో డెవలప్ అవుతూ ఉండాలి. రోజు రోజుకి డెవలప్ చేస్తూ ఉండాలి. నేచురల్‌గా కొన్ని మనకి ఒక విషయం చేయాలి అనుకున్నప్పుడు నేచురల్‌గా కొన్ని అన్‌డిజైరబుల్ థింగ్స్ వస్తూ ఉంటాయి. మనం ఒక మంచి పని చేయాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా కొన్ని విషయాలు మనకు రివర్స్ వస్తూ ఉంటాయి. వాటి గురించి పెద్దగా పట్టించుకోవద్దు. వాటి మీద ఫోకస్ ఎక్కువగా ఉండకూడదు. అది మన గోల్‌కి మనం ఎక్కడైతే గోల్ వెళ్ళాలనుకుంటున్నామో అది మనల్ని డిస్టర్బ్ చేయకూడదు. ఎక్కువగా వచ్చాయంటే డిస్టర్బ్ చేస్తుంది. కానీ తక్కువగా వచ్చాయి. అది ఎంతవరకు వచ్చాయి? మనం మన సక్సెస్‌లో మెజర్ చేసుకోవాలి. స్టార్టింగ్‌లోనే చెప్పాను. మన సక్సెస్‌ని కూడా మనం మన ప్రోగ్రెస్‌ని కూడా మనము మెజర్ చేసుకుంటూ ఉండాలి. ప్రోగ్రెస్ 90% ఉంది. 10% పెద్దగా ప్రోగ్రెస్ అనే అవ్వలేదు. పర్లేదు ఆ 10% మనం కట్ చేయొచ్చు. 90% అయింది గదా! ఓకే. వి హావ్ టు అండర్‌స్టాండ్ దట్. ఓకే. హౌఎవర్ యూ టేక్ ఇట్. ఉన్నప్పుడు అందరితో ఉండాలి. పోయిన తర్వాత అందరి మనసులో ఉండాలి. వాటెవర్ ఇట్ ఈస్, హౌఎవర్ వి టేక్ ఇట్. వి హావ్ టు మేక్ దట్ యాటిట్యూడ్. మన బిహేవియర్‌ని మనం అలా తయారు చేసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ క్రియేటింగ్ వేస్. మనం ఎన్నో మనకు ఏదైతే మన గోల్ ఉందో, ఏదైతే మన కోరికలు ఉన్నాయో, ఈ గోల్ కూడా మన కోరికే. ఆ గోల్ నేను చేరాలనుకుంటున్నాను. దట్ ఈస్ మై గోల్. అది నేను రీచ్ అవ్వాలనుకుంటున్నాను. అది రీచ్ అవ్వాలనుకుంటే దాన్ని ఎప్పుడు కూడా మనకి ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉండాలి అంటే ఆ జర్నీ అంతా మనకు ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా ఉందంటే నేచురల్‌గా కొన్ని డిజైరబుల్ కానివి ఏవైతే వస్తాయో అవన్నీ మైనస్ చేస్తూ ఉండాలి. ఎప్పుడన్నా మనకే డిప్రెషన్ అనిపించొచ్చు. మనకే వీక్ అనిపించొచ్చు. మనకే అబ్బా! వద్దులే అని అనిపించొచ్చు. ఎవ్వరి ప్రమేయం ఏమీ లేకుండా మనకే అనిపించొచ్చు. బికాజ్ వి ఆర్ హ్యూమన్స్. ఎప్పుడన్నా అనిపించొచ్చు. అనిపించినప్పుడు కూడా వాటినంతా కట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ షెడ్యూలింగ్ ఎ స్పెసిఫిక్ టైమ్. మనల్ని మనం ఆ గోల్‌లో ఎంగేజ్ చేయడానికి, మనల్ని మనం ఆ గోల్‌లో ఎన్ని అడుగులు వేస్తున్నామో చేయడానికి రోజు ఒక సమయాన్ని మనం కేటాయించగలగాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ సమయాన్ని మనం ఎప్పుడైతే కేటాయిస్తామో ఆటోమేటిక్‌గా ఆ గోల్ నుంచి ప్రతిసారి ఒక్కొక్క పాయింట్ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఓకే. దట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ బిహేవియర్ అయిపోయింది. ఎన్వైర్న్‌మెంట్ అయిపోయింది. నెక్స్ట్ స్ట్రాటజీస్ కాగ్నిటివ్. కాగ్నిటివ్ అంటే నాలెడ్జబుల్. ఒక ఆలోచన, ఒక థాట్, ఒక అభిజ్ఞానం. ఓకే. ఒక విజ్ఞానమైన స్ట్రాటజీస్ అన్నమాట. ఈ స్పిరిచ్యువల్ స్ట్రాటజీస్ అనుకోండి ఇంకా సింపుల్‌గా. ఓకే. స్పిరిచ్యువల్ స్ట్రాటజీస్. మన సెల్ఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఎలా ఉండాలి అంటే మనకి మనం ఎలా చేయాలి? ఏం చేయాలి? ఈ 2 సెల్ఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ మనల్ని మనం ఎప్పుడు వాడుకోవాలి. ఈ పని చేయాలంటే ఫస్ట్ నేను ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని చేయాలి. ఈ స్టెప్ బై స్టెప్ అలా వెళ్తూ ఉండాలి. అది ఆ స్టెప్స్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది మాత్రం రెడీగా ఉండాలి. దాని తర్వాత థర్డ్ స్టెప్ మనకి ఇప్పుడే రెడీనెస్ లేకపోయినా పర్లేదు. కానీ ఈ స్టెప్ వేయాలనుకున్నాం. ఈ స్టెప్ వేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇలా వేయాలి. దానికి రెడీనెస్ ఉండాలి. ఒక అడుగంటూ వేస్తే దాని నెక్స్ట్ స్టెప్ ఎలా వెళ్ళాలో అది ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది. కానీ దానికి మనం ఆ రెడీనెస్ కూడా తీసుకోవాలి. దాన్ని మనం ఆ ఎంగేజ్ చేసే మనల్ని మనం ఒకటి ఎట్లా ఉంటుందంటే యూజింగ్ సెల్ఫ్ ప్రైజ్. మనల్ని మనం అప్పుడప్పుడు అబ్బా! ఈ పని నేను చేయాలనుకున్నాను చేశాను. ఫస్ట్ బిట్ అయితే చాలా సక్సెస్‌ఫుల్‌గా చేశాను. ఇట్ ఈస్ వండర్‌ఫుల్. సెలబ్రేట్.
ఓకే. మనల్ని మనం ఒక డిజైరబుల్ బిహేవియర్‌కి అంటే మనకు కావాల్సిన బిహేవియర్ రావడానికి కోసమని మనల్ని మనం కొంచెం ఎంటర్‌టైన్ చేసుకోవచ్చు. మనల్ని మనం కొద్దిగా ఎంగేజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్‌వేస్ గుడ్. థింకింగ్ అబౌట్ ద బెనిఫిట్స్ అంటే ఎప్పుడైతే మనం ఆ గోల్‌ని రీచ్ అవుతామో, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాటిని కూడా మనం సెట్ చేసుకోవాలి. మన ఆలోచనలు అద్భుతంగా అబ్బా! అదైతే అసలు ఎంత బావుంటదో. ఒకటేదో అవ్వాలనుకున్నాం. కానీ అదైతే అసలు ఎంత బావుంటది. అది సూపర్‌గా ఉంది. ఆ ఆలోచనే బావున్నప్పుడు, అది నిజంగా జరిగినప్పుడు ఇంకెంత బావుంటది. ఎప్పుడు కూడా ఏదన్నా పాయింట్‌కి నెగెటివ్ ఆలోచన అంటే ఎప్పుడైతే మనల్ని డిస్ట్రక్టివ్ అంటే మనల్ని మనం తక్కువ లిమిట్ చేసే ఆలోచన ఉందో, దానికి ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ ఆలోచనని సబ్స్టిట్యూట్ చేయాలి. పొలారిటీ థాట్. మనల్ని కన్‌స్ట్రక్టివ్‌గా మనల్ని ముందుకు పంపించే ఒక ఆలోచనని మనం ఎప్పుడు యాడ్ చేసుకోవాలి. ఓకే. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మన స్ట్రాటజీస్‌లో కూడా 3 స్ట్రాటజీస్ ఎన్ని స్ట్రాటజీస్ ఉన్నా ఫస్ట్ మన ఎన్వైర్న్మెంట్ స్ట్రాటజీ, తర్వాత మన బిహేవియర్ స్ట్రాటజీ అండ్ దెన్ ద కాగ్నిటివ్ స్ట్రాటజీ. ఈ 3 స్ట్రాటజీలు మనకుండాలి. మన ఫోకస్ ఏదైతే ఉందో అది ఎలాంటి ఫోకస్ అయినా అవ్వచ్చు. మన ఫ్యామిలీతోని మనం ఆనందంగా ఉండాలన్న పాయింటే కావచ్చు, గోలే కావచ్చు. నో ఇష్యూస్. కానీ ప్రతి దానికి సపోర్ట్ చేసే అనవసరమైనవి ఏది కూడా రానివ్వకూడదు. నేను నా ఫ్యామిలీ ఆనందంగా ఉండాలి అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళేమంటారు, వాళ్ళేమంటారు అవసరమే లేదు. నౌ దిస్ ఈస్ యువర్ గోల్. దాన్ని ఎలా చేస్తారు, ఎలా ఎంత ఎంటర్‌టైనింగ్‌గా పెట్టుకుంటారు, ఎంత ఆనందంగా ఉంటారనేది ఆల్ యువర్ ప్లానింగ్. మీ సెల్ఫ్ మానిటరింగ్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. సెల్ఫ్ మోటివేషన్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. మీ విల్ పవర్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. మీ ఆటోమేటెడ్ గోల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. దీనికి కొన్ని కీ టర్మ్స్ మనం ఫైనల్‌గా చెప్పుకుందాం. ఓకే. కీ టర్మ్స్ ఫస్ట్ ఇస్ అంటే కొన్ని ఈవెంట్స్ మనకెలా వస్తాయంటే, ఒక టార్గెట్ మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఓకే. ఈ టార్గెట్ అరే! ఈ పని నేను చేయాలంటే నా బిహేవియర్ ఇలా ఉండాలి అని ఎప్పుడైతే అనుకుంటామో, ఆ అనుకున్న వెంటనే కొన్ని విషయాలు మనకు జరిగిపోతూ ఉంటాయి. ఇలా ఉందాం అనుకున్నారే ఇవాళ వాళ్ళొస్తే బావుండే టైమ్ పాస్ అవుతుంది అనుకున్నారు. నిజంగానే వాళ్ళొచ్చేసారు. అనుకున్న వెంటనే జరిగిపోయినాయి. ఓకే. అంటే మనం అది చూస్తున్నాం. మనం ఏదైతే అనుకున్నామో, ఏదైతే పాజిటివ్‌గా చేయాలనుకున్నామో, అది ఆటోమేటిక్‌గా జరిగిపోయింది. మనకి స్ట్రెస్ లేకుండా, ఏం లేకుండా జరిగిపోయాయి. ఇలాంటి సిట్యుయేషన్స్ ఎన్నున్నాయి అన్నది మనం కౌంట్ చేసుకోవాలి. ఇంకొన్ని బిహేవియర్ డెఫిషియన్సీ రావచ్చు. అంటే మనం ఫెయిల్ అవ్వడానికి అంటే మనం డిస్కరేజ్ అవ్వడానికి మనల్ని మనం ఎక్కువగా ఎంగేజ్ చేసుకుంటున్నామేమో. మన గోల్ ఏదైతే ఉందో దాన్ని ఫెయిల్యూర్ వైపుకి ఎక్కువ తీసుకెళ్తున్నామేమో అది కూడా మనం ఆలోచిస్తూ ఉండాలి. మన డెఫిషియన్సీలు ఎక్కడున్నాయి అన్నది కూడా మనం ఆలోచించాలి. ఎక్సెస్ అంటే ఎక్కడుంది? అంటే టూ మచ్ ఆఫ్ నెగటివిటీ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి మన బిహేవియర్‌లో. దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం. అమ్మో! నేనక్కడ మంచి చీర కొనాలనుకున్నాను. మంచి ఉద్యోగం, మంచి జాబ్ సంపాదించాలనుకున్నాను. కానీ అంతలోపల ఇన్ని విషయాలొచ్చేసాయి. మా ఇంట్లో ప్రాబ్లమ్ వచ్చింది. మా అంకుల్‌కో ప్రాబ్లమ్ వచ్చింది. మా వాళ్ళకోదొచ్చింది. నాకు కుదరలేదు. లాస్ట్ మినిట్‌లో ఏదో అయింది. ఇవన్నీ కూడా మనకొచ్చేసాయి. అంటే టూ మచ్ ఆఫ్ మన గోల్‌ని రీచ్ అవ్వడానికి మనకు అడ్డంకులు ఎన్నున్నాయి. వాటిని కూడా మనం కౌంట్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్కటి కూడా తీసేస్తూ ఉండాలి. అండ్ కాన్సిక్వెన్సెస్ ఎప్పుడు మర్చిపోకూడదు. కాన్సిక్వెన్సెస్ అంటే ఒక యాక్షన్‌కి ఒక రిజల్ట్ అన్నమాట. కాన్సిక్వెన్సెస్ ఇది చేస్తే అది జరుగుతుంది. మనం ఇలా వేస్తే అది రివర్స్ వస్తుంది. ఆ కాన్సిక్వెన్సెస్ గుర్తుండాలి. అంటే ఇమ్మీడియేట్‌గా మనం ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నామో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను చెప్పాను. ఒకళ్ళతోని మాట్లాడాలనుకుంటాం. వాళ్ళే వచ్చి మాట్లాడడం మొదలుపెట్టారు. ఇట్స్ ఎ పాజిటివ్ థింగ్. కాన్సిక్వెన్సెస్ అనేవి అపోజిట్ కూడా జరగొచ్చు. మనం వెళ్లి మాట్లాడాలనుకున్నాం. మనం వెళ్లి మాట్లాడినా వాళ్ళు మాట్లాడలేదు. ఈ కాన్సిక్వెన్సెస్‌ని కూడా మైండ్‌లో పెట్టుకోవాలి. కీ టర్మ్స్ ఇవి కూడా మైండ్‌లో పెట్టుకొని మనం డిప్రెస్ అవ్వకుండా మనం వెళ్ళాలి. ఓకే. నెక్స్ట్ కంటింజెన్సీస్ అంటే నేచురల్‌గా కానీ, ఆర్టిఫిషియల్‌గా కానీ అంటే నేచురల్‌గా మన పొటెన్షియల్స్ ఉన్నాయి. మన టాలెంట్స్ కాకపోయినా ఆర్టిఫిషియల్‌గా నేర్చుకొని ఒకళ్ళ చేత ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి మనం టాలెంట్స్ తెచ్చుకున్నా ఏదైతే అది మన బిహేవియర్‌ని ఎలా తీసుకెళ్తున్నాయి అన్నది మనం గమనిస్తూ ఉండాలి. అవి నేచురల్‌గా వచ్చాయా? లేకపోతే వాళ్ళని చూసి నేర్చుకున్నామా? ఈ పిల్లలకి ఇలా మాట్లాడే అలవాటు లేదండి. ఈ మధ్య కొత్తగా ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళని చూసి నేర్చుకున్నారు. వి హావ్ టు అబ్జర్వ్ దట్. వి నీడ్ టు అండర్‌స్టాండ్ దట్. కంట్రోల్డ్ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే ఆ బిహేవియర్‌ని చేంజ్ చేసాం.
అంటే ఏదైతే బిహేవియర్ని చేంజ్ చేయాలో దాన్ని కంట్రోల్డ్ బిహేవియర్ అంటారు. అదే కంట్రోలింగ్ బిహేవియర్ అంటే ద చేంజ్ టు కంట్రోల్డ్, టు చేంజ్ ద కంట్రోల్. ఏదైతే కంట్రోల్ అయ్యి ఉందో దాన్ని చేంజ్ చేయడమే కంట్రోలింగ్ బిహేవియర్ అనమాట. కానీ కంట్రోల్డ్ బిహేవియర్ అంటే బిహేవియర్ టు బీ చేంజ్డ్. ఏదైతే అలవాటు ఉందో దాన్ని మార్చడమే కంట్రోల్డ్ బిహేవియర్ అంటారు. మార్పుని కంట్రోల్ చేయడము కంట్రోలింగ్ బిహేవియర్ అంటారు. ఓకే, ఈ విషయాలు కూడా సింపుల్ థింగ్స్ మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ లూప్ కూడా మనకు ఒకటి ఉండాలి. ఫీడ్బ్యాక్ లూప్ అంటే మన కంట్రోలింగ్ బిహేవియర్ అంటే ఏదైతే ఉందో మనది ఏ విషయాన్ని అయితే కంట్రోల్ చేస్తున్నామో, మనకు జనరల్గా లైఫ్లో ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక గొడవ జరిగింది అనుకోండి, మనకు ఒకటి కావాలనుకున్నాం, ఇంట్లో వాళ్ళు అది కాదు అంటున్నారు, దానికి వ్యతిరేకిస్తున్నారు, దానివల్ల మనకు స్ట్రెస్ పెరుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే మన కంట్రోలింగ్ బిహేవియర్ ఏంటి? కంట్రోలింగ్ బిహేవియర్ అంటే టు చేంజ్ ద కంట్రోల్డ్. ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో మనల్ని అనుకుంటున్నారో వాళ్ళని మార్చడానికి మనం ప్రయత్నం అనమాట. అన్నెసెసరీ. మనకు కావాలి, ఏం కావాలో అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వాళ్ళని మార్చాలి, వీళ్ళని మార్చాలి, వీళ్ళు ఒప్పుకోవాలి, వాళ్ళు ఒప్పుకోవాలి. వంకాయ బెండకాయలు ఏది అవసరం లేదు. ఓకే, వీ హ్యావ్ టు గో హెడ్ దట్. ఆ సెల్ఫ్ మానిటరింగ్ అనేది, సెల్ఫ్ ఇవాల్యుయేషన్ మనం చేసుకోవాలి. మన సిస్టంలో, మన బిహేవియర్లో ఏ పాయింట్ మనల్ని చేస్తుంది, మన అనుకున్న సాధించడానికి మనల్ని ఆపుతుంది, మనలో ఏ బిహేవియర్ ఆపుతుంది. ఎప్పుడు కూడా సెల్ఫ్ మానిటరింగ్ అంటే మనల్ని మనం చెక్ చేసుకుంటూనే ఉండాలి, ఇవాల్యుయేట్ చేసుకుంటూనే ఉండాలి. మనల్ని మనం ఎప్పుడు కూడా ప్రోత్సహించుకుంటూ ఉండాలి. మన ప్రోత్సాహంలో మనల్ని మనం ప్రోత్సహించుకోవడంలో ఏ విషయాలు మనకి మిస్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా మనం ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ అవుట్కమ్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ నెవర్ గుడ్. అది మనకు ఆల్రెడీ తెలుసు. ఇవాళే నేను ఒక క్లయింట్ని మీట్ అయ్యాను. ఆ క్లయింట్ చెప్పడం, ఆఫీస్లో బాగా వర్క్ మధ్యలో చాలా ఎక్కువ అయింది మేడం, చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యాను, సాధించాలి అని చెప్పి అరే మొత్తం డే అండ్ నైట్ వర్క్ చేసాం మేము. తీరా వర్క్ అంతా అయిపోయిన తర్వాత మమ్మల్ని మెచ్చుకోలేదు, మిగతా వాళ్ళందరినీ, మా టీం వాళ్ళందరినీ మెచ్చుకున్నారు, నన్ను అస్సలు మెచ్చుకోలేదు అని. సో ఎక్స్పెక్టేషన్స్, నేను మెప్పు పొందాలి, నేను సాధించాలని అవసరానికి మించి పనిచేయడం. ఓకే, బిలీవ్స్, ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే మన అవుట్కమ్ ఏదైతే ఉందో ఆ అవుట్కమ్ ని సాధించేసామన్న ఒక బిలీఫ్ అనమాట. అంటే రిజల్ట్ ఇలాగే ఉండాలి అని ఒక బిలీఫ్. రిజల్ట్ అలాగే ఉండాలి అంటే మన బిహేవియర్, మన గోల్ ఏంటి? రిజల్ట్ మన గోల్ కాదు. రిజల్ట్ ఈజ్ నెవర్ అవర్ గోల్. మనం పుస్తకం చదువుతున్నాము అంటే ఆ పుస్తకంలో ఎందుకు చదువుతున్నాము, అందులో ఉన్నది అర్థం చేసుకోవడమే అదే మన గోల్. కానీ నేను చదివాను అని అందరికీ చెప్పడం మాత్రం గోల్ కాదు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ మన గోల్ ఏంటి అన్నది మన క్లారిటీ మనకు ఉండాలి. యాక్చువల్లీ మన గోల్ ఏంటి, దేన్ని చేరాలనుకుంటున్నాం, ఆ పని చేసి మనం దేన్ని చేరాలనుకుంటున్నాం, అది ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. ఎనీథింగ్ దట్ కాజెస్, ఏ విషయమైనా మన బిహేవియర్ని రివర్స్గా అంటే మనల్ని వెనక్కడుగు వేసేలా, మన కింద పడిపోయేలా చేస్తుందో అవన్నిటి మీద మనం జాగ్రత్త పడాలి. అవన్నీ కూడా పనిషర్ ఎబిలిటీ అనమాట. మన లోపలే ఒక పనిష్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే మనల్ని తప్పుదారి పట్టించడానికి ఎన్నో రెడీగా ఉంటారు. మనలో ఉన్న బిహేవియర్ ఒక పాయింట్స్ ఉంటాయి కొన్ని, అవన్నీ కూడా మనం ఇవాల్యుయేట్ చేసుకుంటూ ఉండాలి. రీఇన్ఫోర్నెస్ అంటే మనల్ని ప్రోత్సహించేవి. కొన్ని ఆలోచనలు మనల్ని క్రిటిసైజ్ చేసేసి మన కిందికి దింపేలా ఉంటాయి, కొన్ని ఆలోచనలు మనకు ప్రోత్సహించేలా ఉంటాయి. సో రెండు మనం గమనిస్తూ ఉండాలి. రెండు గమనిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. సెల్ఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మనం ఒక ట్రైనింగ్ పొందాలి. మనల్ని మనం పర్ఫెక్ట్ గా ఒక ఇన్స్ట్రక్షన్స్ లోకి వెళ్ళి ఈ పద్ధతి ప్రకారం వెళ్ళాలి అంటే టీచర్స్ టు బికమ్ అవేర్. అంటే మనల్ని మనం ఎరుకతో ఉండడానికి మనం నేర్చుకోవాలి. కొన్ని విషయాలు ఉంటాయి మనలో, కొన్ని బిహేవియర్ సిస్టమ్, మన ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి అంటే మనం ఎరుకతో ఉండడానికి మనల్ని హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఆ పాయింట్స్ లోనే మనం వెళ్తూ ఉండాలి. ఆ స్టేట్మెంట్స్ కానీ మనం మాట్లాడే మాటలు కానీ హెల్ప్ఫుల్ గా ఉన్నాయా, లేకపోతే ఎదుటి వాళ్ళని కించపరిచేలా ఉన్నాయా, లేకపోతే అవమానించేలాగా ఉన్నాయా, కొంతమందికి అర్థం కూడా కావు, కొన్ని అడాప్ట్ చేసుకునే విధంగా ఉన్నాయా, అందరినీ కలుపుకునే విధంగా ఉన్నాయా. కొంతమంది చాలా అద్భుతాలు సృష్టిస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తేనే అబ్బా ఎంత మంచి మనుషులు వీళ్ళు, ఎంత అద్భుతంగా ఉన్నారు అనిపిస్తుంది. కానీ వాళ్ళు మాట్లాడితే సరదాగా మాట్లాడినట్టే ఉంటారు, కానీ అందరినీ హ్యూమిలియేషన్ లోనే ఉంచుతారు. కానీ వాళ్ళ మీద జనాలకి కొంతమందికి ఎంత ప్రేమ ఉంటుందంటే వాళ్ళ మాటల్లో ఎంత అవమానం ఉంది అన్నది ఎప్పటికీ అర్థం కాదు. వాళ్ళ మీద ప్రేమ ఆగిపోయినప్పుడు అప్పుడు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు.
వాళ్ళ మీదే అంటే ప్రపంచంలో ఎవరైనా కాదు. మనకెవరి మీదైతే ప్రేమ ఉందో, ప్రేమ ఉన్నంత సేపు వాళ్ళలో ఫాల్ట్స్ ఎప్పుడు మనకు కనపడవు. ఒక్కసారి ప్రేమ అంటూ వెళ్ళిపోయింది అంటే అన్ని ఫాల్ట్సే కనపడతాయి. ఓకే. ఇదెప్పుడు కూడా మనం గమనిస్తూ ఉండాలి. మనిషిలో ప్రేమ ఉన్నా లేకపోయినా ఫాల్ట్స్ లేవు, ఫాల్ట్స్ కనపడట్లేదు అంటే వాళ్ళు అద్భుతమైన మనుషులే. ప్రేమ ఉంటే మాత్రం ప్రేమ ఉంటే అందరూ అద్భుతాలే. అందరూ మంచి మనుషులే. ప్రేమ లేకపోయిన తర్వాత కూడా వాళ్ళు మంచి మనుషులుగా కనపడుతున్నారు అంటే వాళ్ళు నిజంగానే మంచి మనుషులనమాట. సో, వి హావ్ టు బిల్డ్ అప్ దట్ బిహేవియర్. మనలో అలాంటి బిహేవియర్‌ని అట్లాంటి స్ట్రాటజీస్‌ని, అట్లాంటి క్వాలిటీస్‌ని, అట్లాంటి పాయింట్స్‌ని మనం డెవలప్ చేసుకోవాలి. ఎలా చూసినా, ఎటువైపు నుంచి చూసినా, ఏ కోణం నుంచి చూసినా, ఏ ధ్యాసలోంచి చూసినా మనం అద్భుతంగానే మనం కూడా అద్భుతంగానే కనపడాలి. 10 మందికి కూడా మనం అద్భుతంగానే కనపడాలి. మన క్యారెక్టర్ టోటాలిటీలో మనసా వాచా కర్మేణ అంటే మనస్ఫూర్తిగా మన ఆలోచనలో, మన భావాల్లో, మనం చేసే పనులలో కూడా ఒకే విధమైన ఎక్స్‌ప్రెషన్ అనేది మనకు కనపడాలి. సో, ఆల్వేస్ అండర్‌స్టాండ్. మనకిప్పుడు కూడా మన పాయింట్స్ ఎప్పుడు అంటే ఫోకస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ అన్నప్పుడు మన ఒక గోల్ సెట్టింగ్‌కి మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో, ఆ సాధించడానికి మనకు ప్రోత్సహించే పనులు ఎన్ని పెట్టుకోవాలో, ఎన్ని టైమ్ అండ్ సిస్టమాటిక్‌గా ఎలా చేయాలా అన్నది ఆ ఫోకస్, ఆ ధ్యాస, ఆ ప్లానింగ్, ఆ ట్రైనింగ్, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ట్రైనింగ్ అంతా మన సిస్టమ్‌లో ఉండాలి. దాని ప్రకారంగానే మనం లైఫ్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. ఈ చిన్న పాయింట్ ఫోకస్ అండ్ ఏ కురిమిలాగా దినములలో నిన్నడు కలుగనెవరు మరియా కూర్మి ఓకే. దిస్ థింగ్. ఫైన్. సో, ఎప్పుడైనా కానీ మన బిహేవియర్ అనేది ఆహ్, ఆ విధంగా మనల్ని క్రియేట్ చేసుకోవాలి. ఆల్వేస్ మన ఫోకస్ ఎప్పుడు కూడా మన బిహేవియర్ ఎలా ఉంది అన్న పాయింట్ మీద చాలా ఇదిగా ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ సిస్టమ్స్‌ని మనం తయారు చేసుకోవాలి. మన మాటలు మనం గుర్తించాలి. మనం ఏం మాట్లాడుతున్నాం? మనం ఎలాంటి ఆలోచనతో ఉన్నాం? మన భయాలేంటి? మన టెంపర్ ఏంటి? ఇవన్నీ కూడా ఉండాలి. మన టెంప్టేషన్స్ మనం కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఓకే. మన ప్రయారిటైజ్ థింగ్స్ చూసుకోవాలి. మనం దేన్ని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాలి. లాంగ్ టర్మ్ గోల్స్ ఉండాలి. ఇవన్నీ కూడా మనం చేస్తూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్. సో, చాలా థాంక్ యూ. అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ బాక్స్‌లో మీరు కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చేస్తూ ఉంటాను. అండ్ విల్ సీ యూ అగైన్ టుమారో. మళ్ళీ రేపు ఇంకో కొత్త టాపిక్‌తో మళ్ళీ 9:00 షార్ప్ 9:00 మళ్ళీ కలుద్దాం. అంతవరకు థాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ గుడ్ నైట్. Thank you.